నువ్వు ఇటు చూడాలి, అటు చూస్తే ఎట్లా? అటు చూసినాం అనుకో ఇది ఓసిప్పి 1లో రాగ్ లైన్. ఇది దీని పేరు కూడా పృథ్వీ భంజన్. ఇది ఓసిప్పి 1లో సేవలు అందించింది 25 సంవత్సరాలు. సింగరేణి లాభాల బాటలో రావడానికి డ్రాగ్ లైన్ ఒక మూల కారణం. ఈ డ్రాగ్ లైన్ సేవలు అందించిన తర్వాత దీని వర్క్ లేదు ఓసీ 1లో, అసలు ఎక్కడా లేదు. కానీ దీన్ని అమ్మాల్సిన అవసరం ఉండే, అది అమ్మలేదు. అమ్మకుండా ఇక్కడ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో నడవకుండా 4 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలేమో రోజు ఆపరేటర్ తోటి దీన్ని వార్మింగ్ చేసి పెట్టేటోళ్ళు, అది కూడా బంద్ చేసిండ్రు. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఐడిల్గా పెట్టడం వలన దీంట్లో ఉన్నటువంటి కేబుళ్ళు, దీంట్లో ఉన్నటువంటి మోటార్లు, దీనికి సంబంధించినటువంటి కాపర్ సామానుకు సంబంధించిన ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోతుంది. 150 మీటర్ల కేబుల్, 1,50,00,000 రూపాయల కేబుల్ మాయమైపోయింది. దీంట్లోకెళ్ళి దొంగలు ఎత్తుకపోయారు. సింగరేణిలో దొంగలు పడ్డారు. దొంగలు పడి 150 కోట్ల రూపాయల సామాను పోయింది. సింగరేణిలో ఈ స్క్రాప్ దొంగలు ఎక్కువైపోయారు. ఈ కంపెనీ యాజమాన్యాన్ని కూడా గుర్తుండాలి. ఎందుకనంటే దీన్ని తీసుకొచ్చి స్క్రాప్ యాలా పడేస్తే దీంట్లో పర్మనెంట్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేకుండా దీంట్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్లో ఉంచడం వలన ఇది మొత్తం కూడా దొంగల పాలవుతుంది. ఈ డ్రాగ్ లైనే దొంగల పాలవుతుందిరా అంటే సింగరేణిలో రాజకీయ జోక్యంతో 51,000 కోట్ల రూపాయలు వాళ్ళు దొంగతనం చేసినారు. ఎవరు? రాజకీయ నాయకులు. వాళ్ళేమో కనబడని దొంగలు, ఇక్కడనేమో ఇది కనబడే దొంగలు. అంటే సింగరేణి మొత్తం కూడా దొంగల పాలైపోతుంది. దీంట్లో పనిచేసే వాళ్ళు కార్మికులు ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఈ సింగరేణి నష్టాల బాటలు తీసుకుపోయి సింగరేణిని మూసేద్దామనే ఆలోచనతోటి యాజమాన్యం ప్రభుత్వాలు ఉండి ఇది చేసే చర్యలో భాగమే ఇది అని ఏఐటీసీకి మేము చెప్తా ఉన్నాం. స్క్రాప్ మొత్తం కూడా మోటార్లు పనిచేసేటటువంటి సామాన్లు కూడా ఈ సింగరేణిలో మాయమైపోతున్నాయి, దొంగల పాలైపోతున్నాయి. కాబట్టి సింగరేణి యాజమాన్యానికి మేము ఎన్నో మీటింగ్లలో చెప్పినాం, దీన్ని అమ్మండి, అమ్మకపోతే ఒకవేళ డ్రాగ్ లైన్ తీసుకోకుండా ఉంటే నువ్వు డిస్మెంటల్ చేశానా అమ్మాల తప్ప దీన్ని ఇక్కడ పెట్టడం వలన ఈ కంపెనీకి ఉపయోగమే లేదు. నీ సింగరేణిలో ఉన్నంత స్క్రాప్ మొత్తం కూడా అమ్మితే కార్మికులకు ఒక 6 నెలల జీతాలు వస్తాయి. అది ఆ పని చేయరు. అలాగే ఈ సింగరేణిని మొత్తం కూడా నిర్వీర్యం చేసే ఆలోచనతోటే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి ఏఐటీసీగా మేము అంటా ఉన్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగరేణి దోపిడీకి గురవుతుంది. వీళ్ళు 6 పథకాలు ఇస్తాం ప్రజలకని చెప్పి రాజ్యాధికారంకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు సింగరేణిలో కార్మిక వర్గం నిర్వీర్యం కావడానికి 6 కారణాలున్నాయి. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పక్కకు పెట్టారు, మారు పేర్లకు సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తలేరు, పెరిప్స్ మీద కార్మికులకు రావాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అది బంద్ చేసిండ్రు. అట్లనే సొంత ఇంటి పథకం ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి దాన్ని కూడా పక్కకు పెట్టడం ద్వారా అదేవిధంగా సింగరేణిలో ఉన్నటువంటి సొమ్మంతా కూడా అందరూ పంచుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ 6 ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో సింగరేణిలో అవి సాల్వ్ చేయాల్సినంత అవసరము రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కేసీఆర్ గారు కారుణ్య నియామకాలు ఇస్తే రేవంత్ రెడ్డి పోగొట్టిండు అనేది ప్రచారం నడుస్తూ ఉన్నది. మరి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ని గెలిపించడం అనేది జరిగింది. మరి తెలంగాణలో
ఈ సింగరేణి ఏరియాలో గెలిచినటువంటి మెజార్టీతోటే ఈ రోజున కాంగ్రెస్ నడుస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ నాయకులకి కొద్దిగా బుద్ధి ఉండాలి. ఎందుకంటే ఈ కోల్ బెల్ట్ కార్మికులకు అన్యాయం జరిగితే ప్రభుత్వమే ఉండదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనంటే సింగరేణిలో సమ్మె చేస్తేనే ఢిల్లీ నుంచి దిగొచ్చి మనకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. అటువంటి పోరాటం చేసే సింగరేణి కార్మికుల్ని ఈ రోజున మభ్యపెట్టి సింగరేణిని మొత్తాన్ని ధ్వంసం చేస్తాను చూస్తే ఈ ప్రభుత్వాలు ఉండవు. ఎందుకంటే కార్మిక వర్గం కన్నెర చేస్తే ఏ ప్రభుత్వాలన్నా కూలిపోతే అన్నదానికి నిదర్శనం మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూలగొట్టినటువంటి దమ్ము తెలంగాణ కార్మికులకు ఉన్నది. కాబట్టి 1,16,000 మంది ఉండేటటువంటి ఈ సింగరేణి ఈ రోజున 40,000కి కుదించబడ్డది. కాంట్రాక్ట్ వర్కర్లు 30,000 మంది చేస్తారు. ఆ 30,000 మందికి కూడా వాళ్ళు మినిమం వేజెస్ ఇవ్వకుండా వాళ్ళను కూడా మోసం చేస్తారు. ఇప్పుడు 40,000 మంది కార్మికులకు సంబంధించి కారుణ్య నియామకాలు ద్వారా ఏదైతే ఉద్యోగాలు భర్తీలు ఉన్నాయో దాన్ని ఆపడం ద్వారా కార్మిక వర్గం మొత్తం కూడా కన్నెర చేస్తా ఉన్నది. అన్ని యూనియన్లు కూడా దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఏఐటీసీగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఇటువంటి దొంగలని ఈ మన జిఎం లెవెల్లో కింద జరిగేటటువంటి ఈ దొంగతనాలు, అదేవిధంగా చైర్మన్ లెవెల్లో పైన జరిగేటటువంటి దొంగతనాలు, మరి ఈ దొంగలు ఈ సింగరేణిని ముంచుకుంటా పోతే సింగరేణి భవిష్యత్తు ఏమవుతుంది? సింగరేణి అసలు ఎటుపోతుంది? కాబట్టి సింగరేణిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా కార్మిక వర్గం మీద ఉన్నది, ట్రేడ్ యూనియన్ల మీద ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా రేపు జరగబోయేటటువంటి ఈ సింగరేణిలో ఈ ఏదైతే ఆరు గ్యారంటీలు ఎట్లయితే ఇచ్చి రాష్ట్రానికి వచ్చిండ్రో ఈ 6 గ్యారంటీలు కూడా సింగరేణికి సంబంధించిన కార్మికులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా సాల్వ్ చేయకపోతే ఈ సింగరేణిని స్తంభింపజేస్తామని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది.